పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల ఆందోళన చేపట్టారు. మెడికల్ టెస్టులు, పోలీస్ వెరిఫికేషన్ల పేర కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిరసన తెలిపారు. 30-40 సంవత్సరాలుగా పనులు చేస్తున్న కార్మికులను పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ల, బీపీ, షుగర్ టెస్టుల పేర యాజమాన్యం వేధింపులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ ఆసుపత్రిలో కాకుండా ఎన్టీపీసీ సంస్థకు చెందిన ధన్వంతరి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం కార్మికులపై పెట్టిన ఆంక్షలు ఎత్తివేయాలని, లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కార్మిక నేత కౌశిక హరి, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చిలుక శంకర్, నాంసాని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి, భూమల్ల చందర్, ఇజగిరి భూమయ్య ఎన్టీపీసీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఏదైతే జేఏసీ ఆధ్వర్యంలో అనేక సమస్యల మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ఎవరికి జరుగుతున్నాయి ఇబ్బందులు? ఎవరికి జరుగుతానే? కౌశికారికి ఏమైనా జరుగుతుందా? మన కార్మికులకే జరుగుతున్నాయి. ఆ కార్మికులను గత 2-3 ఏళ్లుగా ఇక్కడ రాసి రంపాన పెడతా ఉన్నది ఎన్టీపీసీ. వాస్తవమా కాదా? మనకున్న హక్కులన్నీ కూడా రద్దు చేస్తా ఉన్నది, మన మీద దుర్మార్గమైనటువంటి చర్యలు జరుపుతా ఉన్నారు. ఆ సందర్భంలోనే మనం మేడే రోజు కలుసుకున్నాం. తర్వాత మళ్ళా జేఏసీ నాయకులందరూ ఏదైతే పోలీస్ వెరిఫికేషన్ ఈ ప్రతి 3 నెలలు 6 నెలలు ఇదంతా ఏం పంచాయతీ. రెండవది మెడికల్. అరే నాయన, మెడికల్ అనేది ఓన్లీ కాంట్రాక్ట్ లేబర్కే ఉంటుందా? పోలీస్ వెరిఫికేషన్ అనేది కాంట్రాక్ట్ లేబర్కే ఉంటుందా? అంటే మేమేమైనా బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినామా, పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినామా? అవునే. అరే మా భూములు అమ్ముకొని భూములు మీకు ఇచ్చి ఇవాళ పర్మనెంట్ నౌకరీ చేయాల్సిన పరిస్థితులలో ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ గా ఇక్కడ పనిచేస్తా ఉన్నాం. ఒక్కొక్కరు 30 ఏళ్ళుగా చేస్తా ఉన్నారు. ఈ యొక్క ఎన్టీపీసీ 600 యూనిట్ల నుంచి ఇవాళ 5-6 వేల యూనిట్, 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల శ్రమతోటే ఇవాళ ఎన్టీపీసీ ఆ స్థాయి వరకు పోయిందని నేను చెప్తా ఉన్నా. కాంట్రాక్ట్ లేబర్ లేదు, మీరు ఎక్కడిది? మీరు ఏం పని చేస్తా ఉన్నారు? ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తా ఉన్నారు, మీరు దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ లాభాల కోసమే చూసుకుంటారు తప్పించి, అలా ప్రైవేట్ పంచాయతీలు చూసుకుంటారు తప్పించి, అసలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏ కాంట్రాక్టర్ కార్మికుడు సంతోషంగా ఉన్నాడో చెప్పండి ఇప్పటి వరకు. అరే నువ్వు ఇచ్చే అరకొర జీతమైనా కానీ రోజు అందంగా పోయి వచ్చే పరిస్థితి లేదు. డ్యూటీకి పోవాలంటే ఒక రకమైన భయం అవుతా ఉంది. లోపలికి పోయినాక మేనేజ్మెంట్, సైట్ మీద ఉన్నటువంటి ఏజీఎంలు కావచ్చు, డీజీఎంలు కావచ్చు, అనేక రకాలుగా కార్మికులను హింసిస్తా ఉన్నారు. ఇది సత్యం. ఎట్లా చూస్తారంటే కాంట్రాక్ట్ కార్మికులని వీళ్ళంతా బానిసలు. ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు మనం ఇవాళ ఎన్టీపీసీలో కానీ, ఆర్ఎఫ్సీలో కానీ, సింగరేణిలో కానీ ఇంకెక్కడైనా కూడా కాంట్రాక్ట్ కార్మికులు అంటే బానిసల్లాగా, మనం 4వ తరగతి పౌరులాగానే చూస్తున్నారు తప్పించి, అసలు ఇంత పెద్దగా లాభాలకు వచ్చినటువంటి సింగరేణి కావచ్చు, ఎఫ్సీ కావచ్చు, సింగరేణిలో కానీ మన వంతు పాత్ర ఉన్నది, మనదే మేజర్ పాత్ర అని ఎవరు కూడా గుర్తిస్తలేరు. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కుటుంబాలలో ఎందుకు నడవని అని చూస్తా ఉన్నారు. ఇక 4 రోజులు అయితే ఆగే పరిస్థితి ఎవరికి లేదు. దయచేసి కొత్తగా వచ్చిన కార్మికులు కావచ్చు, పాతగా వచ్చిన కార్మికులు కావచ్చు, అదే విధంగా తెలంగాణ ప్లాంట్లు ఉన్న కార్మికులకైతే అసలు ఏం లేవు. వాళ్ళు ఎందుకు భయపడతారో పిల్లలు అర్థమే కాదు. కాబట్టి మన వచ్చే హక్కులు పోతా ఉన్నాయి, తెచ్చుకున్న హక్కులు పోతా ఉన్నాయి. అరే పీవీసీ నేను 30 ఏళ్ళకెళ్ళి పనిచేస్తా ఉంటే నాకెందుకు పీవీసీ? నువ్వు ఎవరికి బీహార్కి వెళ్ళి వచ్చేటోనికి, ఎవరికైనా యూపీకి వెళ్ళి వచ్చేటోనికి కాంట్రాక్ట్ ఎవరికి వాళ్ళకి ఇస్తున్నావా? మీ పర్మనెంట్ ఎంప్లాయీ కేసులలో లేరా? వాళ్ళు ఎక్కడే ఒక మనకేందుకు? అది ఏడాది ఏం పనికి? ఎవరు కట్టాలి పైసలు? అంటే మేమైనా దొంగలమా ఇంకేమైనా? అయినా కాంట్రాక్ట్ లేబర్ కేసులతో సంబంధం ఉండదు. ఇది మన పర్మనెంట్ నౌకరీ నువ్వు ఇచ్చింది. కాంట్రాక్ట్ లేబర్ కు పీవీసీ ఉండద్దు. రెండవది, 40 ఏళ్ళు భయపడ్డ దాదాపు 60-70% మందికి షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, గుండె వ్యాధి ఉన్నది, కిడ్నీ వ్యాధి ఉన్నది. లేని వాళ్ళు ఎవరో చెప్పమనండి. ప్రధానమంత్రి కాడికి వెళ్ళి తీసుకుంటే మంత్రులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎన్టీపీసీ ఈడీ కావచ్చు, ఎన్టీపీసీ కొత్తగా ఎక్కిన పిల్లలు కూడా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం ఉన్నది. రోగం లేని మనిషి లేడు. మరి ఇలాంటి పరిస్థితులలో కాంట్రాక్ట్ కార్మికునికి ఎందుకు
అరే మేము ఈఎస్ఐకి పైసలు కడతాం, ఈఎస్ఐకి వెళ్ళి మెడికల్ తెస్తాం. నీ హాస్పిటల్ తోటి మాకేం పని? నీ హాస్పిటల్ ఎప్పుడైనా మాకు ట్రీట్మెంట్ ఇచ్చినావా? నీ హాస్పిటల్లో మాకేమైనా ఒక్క రోజన్నా మందు గోలు ఇచ్చినావా? నీ హాస్పిటల్కి వచ్చి మేము ఎందుకు చేయించుకోవాలి? బయట పోయి ఎందుకు చేయించుకోవాలి? టెస్టులు చేయించుకొని రావాలి. నువ్వు చెప్పాలి, దాని పైసలు ఎవడిస్తారు? ఇక్కడ గత 3 ఏళ్ళుగా ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులను బానిసలాగా చూస్తా ఉన్నారు. సరే, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఇంటికి వస్తుంది. ఆ రోజు వీళ్ళెవరు అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ తట్టుకోలేరు. ఇది సంపాదించుకోవాలి, ఇంకేమన్నా భూములు సంపాదించుకోవాలి. కానీ 3 ఏళ్ల క్రితం పెద్ద పెద్ద మాటలు చెప్పి వాళ్ళు వచ్చారు. జీవో నంబర్ 22 మేము అమలు చేస్తామన్నారు. ఇవాళ జీవో నంబర్ 22 వచ్చిందా? ఏమి ఇచ్చినావు? ఒకటి చెప్తాడు, 1,10,00,000 మందికి ఒకరికైనా లాభం అయిందానే? ఈ ప్రాంతంలో ఎవరికైనా అవుతుందా? 1,10,00,000 కాదు, 10,000 మందికి కూడా ఆ జీవోతోటి లాభం కాదు. ఎందుకు ముఖ్యమంత్రి అబద్ధం ఆడతాడు? ఇక్కడ జీవో నంబర్ 22 బిఆర్ఎస్ పార్టీ జీవో తెచ్చింది కానీ గజెట్ ఇవ్వలేదు. దాన్ని మనం అందరం కూడా ఖండించినాం. కానీ వాళ్ళ బిఆర్ఎస్ పార్టీలు ఉన్నా కూడా ఖండించిపోయేది. మనం నువ్వు గజెట్ చేస్తా అని చెప్పి గొప్పలు చెప్పుకొని వచ్చినావు. ఇవాళ ఇక్కడ గజెట్ చేసినావు. గజెట్ చేస్తే అవే 18,000, 20,000, 22,000 ఈ లెవెల్ వచ్చు కదా, అందరికి లాభం అవు. నువ్వు వచ్చేటి తీసుకొచ్చేటి పోయి ఉల్టా మాకు కిందికి నీళ్ళు తీసుకెళ్ళంతా కూడా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది, యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మన హక్కులు పోతా ఉన్నాయి, మనను ఇబ్బంది లేరు. గత 40 ఏళ్ళుగా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొని ఇవాళ ఈ హక్కులు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ పోయే పరిస్థితికి వచ్చినాయి అంటే మనలో చలనం లేకపోతేనే జరుగుతాయి, పోతాయి. మనం అందరం తిరుగుబాటు చేస్తే తప్పకుండా ఇవి పోయే ఉన్నాయి వస్తాయి, కొత్తవి వస్తాయి. ఇది కాపాడుకునేదంతా కూడా మన చేతుల్లో ఉన్నది. ఇవాళ మేము ఆమోషన్ పాలసీ కోసం చేస్తే మా మీద పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ ఇక్కడ ఎన్టీపీసీ యాజమాన్యం చేపిస్తుంది. మనే అందరి తలకాయ పుర్రలు పడితే బొచ్చరు దెబ్బలు తాకుతాయి, మన మీదనే కేసు అవుతుంది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు మేము ఎన్టీపీసీ సంగతి చూపెడతామని చెప్పి ఆ రోజు ఇక్కడ పెద్ద పెద్ద గొప్పలు చెప్పారు, బంధువులకు పిలిపించారు. ఇవాళ మాయం పెట్టిన కేసేమో పక్క కూడా వేసారు. మాయం తను దీన్ని మేము ఉన్నటువంటి కార్మికులకు ఇదంతా అనుభవం ఉన్నదా లేదా? మేము ఇన్ని దెబ్బలు తిని వాళ్ళ ఎండకి ఇక్కడ నిలబడతాను, మీరేడ మీరు కరెక్ట్, మీకు ఈయన కేసులు లేనట్టు అట్లయితే మీరు ప్రూవ్ చేసాం. మేమేం చెప్పినాం? మేము మా డాక్యుమెంట్స్ మొత్తం అక్కడ ఉన్నాయి, మొత్తం టోటల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎంప్లాయీస్కి ఎట్లా అవుతున్నాయో ఇంకా అదనంగా ఉన్నాయి. మన బండి వాళ్ళకు బండికి లేనే లేదు, మనకు బండి కూడా పేపర్లు కూడా ఉన్నాయి. ఈ రకంగా మేము ఉన్నాయని చెప్పడం జరిగింది. అట్లాగే మన మెడికల్ కూడా మాకు సంబంధం లేదు. మీ ఎన్టీపీసీ మాకు ఈఎస్ఐ ఉంది, ఈఎస్ఐకి మేము డబ్బులు పే చేస్తాను, మేనేజ్మెంట్ పే చేస్తాను, మేము పే చేస్తాను. కాబట్టి వీటిని కూడా మేము రద్దు చేయాలని, 2 అంశాలు రద్దు చేయాలనే దాని మీద పోరాటం జరుగుతుంది. అట్లాగే దాంతో పాటు ఏదైతే పెండింగ్లు ఉన్న అటువంటి ప్రమోషన్ పాలసీని కూడా ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ చేయలేదు అనేది శ్రీశంకర్ చెప్పిండు, అది కూడా ఉంది. కాబట్టి వీటన్నిటి మీద మన అరణ్య గారు ఈ యొక్క గేట్ మీటింగ్ లో ముఖ్యమైనటువంటి అంశాలు 3 ఉన్నాయి. ఒకటేమో పోలీస్ వెరిఫికేషన్ సంబంధించి ఎన్టీపీసీ యాజమాన్యం గేట్ పాస్ రాస్తూ అనేకమైనటువంటి ఇబ్బందులు గురిస్తూ ఉంది. తక్షణమే ఈ మెడికల్ టెస్ట్ అనేటువంటి దాన్ని తక్షణమే ఆపాలని చెప్తాను. అలాగే పీడీసీని కూడా రద్దు చేయాలని చెప్తా ఉన్నాం. అలాగే 2018లో జరిగినటువంటి అగ్రిమెంట్ లో పొందపరిచినటువంటి ప్రమోషన్ పాలసీకి సంబంధించింది సీనియర్ ప్రమోషన్ కావచ్చు, ఐటీఐ ప్రమోషన్ కావచ్చు, దాన్ని తక్షణమే ఆ యొక్క కార్మికులను గుర్తించి ప్రమోషన్ పాలసీ చేయాలని చెప్పి తెలియస్తా ఉన్నాం. ఇవి 3 తక్షణమే చేయాలి, లేకపోతే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఈ యొక్క ఉద్యమాలకు ఎన్టీపీసీ యాజమాన్యమే తక్షణ బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పిన సందర్భంగా యాజమాన్యం హెచ్చరిస్తూ వారి నాయకులందరికీ, మన కౌశికర్ అన్న గారికి ఏఐటీసీ తరఫున అభిప్రాయాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశము, ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడానికి ప్రధానమైన కారణాలు ఒక 3 ఉన్నాయి. ఏదైతే పోలీస్ వెరిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని చెప్పి, రెండవది మెడికల్ దాని గురించి మేము క్లియర్గా సీఎంఓ గారికి చెప్పడం జరిగింది. నీవు ఒకవేళ ధన్వంతరి హాస్పిటల్లో కనుక ట్రీట్మెంట్ చేస్తే అన్ని టెస్ట్లకు మీరే బాధ్యత వహించాలి. కార్డియాలజిస్ట్ తో సహా షుగర్ పేషెంట్ కానీ, మరి ఏదైతే బ్లడ్ కానీ, బీపీ కానీ అన్ని కూడా మీ దగ్గరనే చెక్ చేయాలి, మీ దగ్గరనే మందులు ఇవ్వాలి అని చెప్పి క్లియర్ చెప్పడం జరిగింది. లేని పక్షంలో మీ ధన్వంతరి హాస్పిటల్ మేము బైకాట్ చేసి ఈఎస్ఐ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటాం. మేము ప్రతి నెల కార్మికుల యొక్క
100కు 4 రూపాయల చొప్పున మేము ఈఎస్ఐ కడుతున్నాము. అవన్నీ కలిపితే 30 లక్షల రూపాయలు అవుతున్నాయి. కాబట్టి మేము ఈఎస్ఐ ద్వారానే మెడికల్ తీసుకుంటామని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఒకవేళ అందరినీ అనిపిడి చేసే కార్యక్రమం కానీ మరి కార్యాలయ పేరుతోని మరి పైకి పంపించడం కానీ చేస్తే మేము త్వరలో పిలిపిస్తాము. ఈ ధన్వంతరి హాస్పిటల్లో టెస్టులు బైకర్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి కార్మికులకు పిలిపిస్తే మీరందరూ కూడా ఎవరు కూడా పోకుండా ఉండాల్సిందిగా మేము మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. పోలీసు వెరిఫికేషన్ సంబంధించింది ఈ రోజు సాయంత్రం మరి ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టర్లు పిలిచి మరి జేఎండీ యాక్షన్ కమిటీని పిలిచి కూడా మాట్లాడుతుందని చెప్పారు. ఆ మాట్లాడిన విషయాలు ఏమైనా తెలుసుకొని మళ్ళీ కూడా మీ అందరి విషయం ఏంటంటే ఏదైతే 2018 అగ్రిమెంట్ అయిపోయింది, 2022 అగ్రిమెంట్ కూడా అయిపోయింది, ఇప్పుడు 2026 అగ్రిమెంట్ కావాల్సింది. కాబట్టి ప్రమోషన్ పాలసీ ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్ అవసరం ఉంటుంది. అప్పటి వరకు ఈ అగ్రిమెంట్ కూడా మేము అప్పటిదాకా వేచి చూస్తామని చెప్పి ఆలోచించు. మెడికల్ టెస్టుల కోసం ఎన్టీపీసీ జరుగుతున్నటువంటి పోరాటంలో ఎన్టీపీసీ అవలంబిస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ రోజు గేట్ నెంబర్ 2లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మేనేజ్మెంట్ ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఫ్యాక్టరీలో లాభాల సంస్థలో ఉన్నటువంటి ఫ్యాక్టరీకి మొదటి మ్యాన్ పవర్ ఇస్తున్నటువంటి కష్టపడుతున్నటువంటి కార్మికులను నానా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ గుణపాఠం రావాల్సిందిగా తెలియజేస్తూ మరి అలాగే ఏదైతే ఇచ్చినాం ఇవాళ కొత్తగా పీవీసీ అని మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు కొత్త వాళ్ళ దగ్గర పీవీసీ తీసుకోండి అని పాత వాళ్ళు మేము ఇవ్వమని చెప్తే లేదు ఇళ్లలో కార్మిక సంఘ నాయకులు పీవీసీ కోసం పోరాడుతున్న విధానాలకు మరి ముఖ్య అతిథులుగా కౌశికరణ గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మరి అదే విధంగా 5 రోజుల నుంచి మేనేజ్మెంట్ కు కానీ సీఎం గారికి కానీ పీవీసీ విషయంలో లెటర్ ఇవ్వడం జరిగినది. ఆ లెటరు పీవీసీ వద్దు అని కొట్లాడుతున్నాం కార్మిక సంఘాలు. మెడికల్ విషయంలో చాలా మందికి అన్యాయం జరుగుతుంది. మెడికల్ విషయంలో ఇంతకుముందు 140, 150 ఉంటే కూడా తగ్గించి మెడికల్ చేయించుకుంటాడు. ఇప్పుడు అదే 140 వేస్తే మొత్తం పక్కన పెట్టి హైదరాబాద్ రాస్తా ఉన్నారు. మరి అటువంటి కార్మికులు ఎండకు 3 సార్లు 4 సార్లు హాస్పిటల్ తిరిగి వస్తా ఉంటే చాలా బాధాకరమైన విషయం. దయచేసి మీరందరూ గమనించాలి. పీవీసీ విషయంలో నిన్న సాయంత్రం డిపార్ట్మెంట్ పిలిచింది. దానికి ఒక 5-6 సానుకూలంగా పోయినాం. గంట మాట్లాడినాం. 150 డీడీ రకంగా తీసుకెళ్తే అది మీకు సరిపోద్ది అని చెప్తే అట్లా కూడా తీసుకెళ్లే వాళ్ళు కూడా మళ్ళీ వాపసు వచ్చారు. హెచ్ఆర్ తోని చెప్పి అది క్యాన్సల్, పీవీసీ అనేది క్యాన్సల్ అవుతుందా కాదనే విషయం కూడా తెలియదు. దానికి మళ్ళీ లాభంలో బెనిఫిట్లో ఏం జరుగుతుంది అనేది పీవీసీ కోసం చూసుకోవాలి. పీవీసీకి ఎంత ఖర్చు అయితే ఆ ఖర్చు కూడా మీరు పెట్టుకోవాలి, లేదంటే కాంట్రాక్టులతో పెట్టి. దానికి ఈరోజు సాయంత్రం కాంట్రాక్టులందరినీ పిలిచి సంఘ నాయకులను అందరూ పిలిచి ఏదో ఒక దారి తీయాలని చెప్పి మేము చెప్పిన తర్వాత పిలిచి ఈరోజు మాట్లాడదాం. ముఖ్య నాయకులు ఉన్నారు, జేసీ నాయకులు అందరూ కలిసి ఒక్కసారి సిపి గారితో మీరు మీటింగ్ పెట్టి మాట్లాడితే బాగుంటుందని కూడా మాకు సూచన చెప్పారు డిపార్ట్మెంట్. మరి అదే డిపార్ట్మెంట్ పోయి మాట్లాడవచ్చు కదా. కాబట్టి మనం దయచేసి మనం ఏం చేయాలన్నది